డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. కాపు నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. కాపు కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే రుణాలు ఇస్తున్నట్టు విమర్శించారు. మరో వారం రోజుల్లో కాపుల రిజర్వేషన్పై ప్రభుత్వం ప్రకటన చేయకుంటే వారం రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న ముద్రగడతో మా ఏపీ బ్యూరో చీఫ్ శ్యామ్ ఫేస్ టు ఫేస్. కాపుల సామాజిక వర్గం కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న ప్రభుత్వాన్ని మెడలు వంచి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం కాపుల కోసం కృషి చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఈ కాపుల గురించి ఆయన ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. పద్మనాభం గారు చెప్పండి, అంటే ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేరుతున్నాయని మీరు భావిస్తున్నారు? ఇచ్చిన హామీలు నెరవేరట్లేదని ఇంచుమించుగా అర్థమవుతూ ఉంది సార్. కేడర్ కూడా మా జాతి సోదరులు ఫోన్లు చేస్తూ ఉన్నారండి. లోన్లు ఆకలి కేక వేసిన వాళ్ళకి కాకుండా పచ్చ చొక్కాల వారికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. రాత్రులు రమ్మంటూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నానండి. నిన్న కూడా తాతాజీ గారిని మన అమలాపురం ఆయన్ని డిఎస్పీ సిఐడి పిలిచారటండి. మేడం గారు పిలిస్తే, అమ్మా మీరు విష్ణు గారు, తాతాజీ గారు, పవన్ గారు, ముద్రగడ పద్మనాభం బాధ్యులు కాసమ్మా, అందరం బాధ్యులమే. మీరు ఓ పని చేయండి, ఓ 50 ఎకరాల స్థలం పుచ్చుకొని 50 ఎకరాల స్థలానికి మీరు టైం ఇవ్వండి. మొత్తం మీటింగ్ ఎవరైతే వచ్చారో, ఎంతమంది అయితే వచ్చారో అందరూ వచ్చేస్తామమ్మా అక్కడికి. ఆ ఏర్పాటు చేయండి మీరు. అంతేగాని ఇళ్ళకి మనుషులను పంపించేసి అవమానించకండి. గౌరవమైన కుటుంబాలను ఈదులు లాక్కండి సుమా. ఇది ఆకలి కేక. కోసం ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు మీరు? అంటే భయభ్రాంతం చేయడం కోసం. అయ్యా, ఇది ఇంక రాబోయే రోజుల్లో ఎవరు కూడా రోడ్డు మీద రాకూడదు. మనం ఆడింది ఆట, పాడింది పాట, ఇది మా ఎస్టేటు, ఇది మా రాజ్యం అనే ఫీలింగ్తో వ్యవహరిస్తున్నాడని అనుకుంటా ఉన్నాను సార్. అంటే ఇప్పుడు కాపుల మెంబర్ నుంచి, అంటే మీరు సూచించిన మెంబర్ని కూడా బీసీ కమిషన్లో ఒక మెంబర్గా పెట్టాలి అనేది, అది కూడా అయినట్టు మీరు అనుకుంటున్నారా? సార్, హామీల్లో వచ్చండి తక్షణం 500 కోట్లు ఇస్తామని చెప్పారు సార్. అది కాకుండా ఎన్ని వేల అప్లికేషన్లు ఉన్నా వాటికి కూడా నిధులు కొరత లేదు, వాటికి కూడా రిలీజ్ చేస్తాము అని ఒక హామీ సార్. ఇక్కడి నుంచి విధిగా ప్రతి బడ్జెట్లోనూ 1000 కోట్లు పెట్టడం జరుగుతుంది. అదొక హామీ సార్. ఇంకొక హామీ వచ్చండి, ఈ కమిషన్ ఏదైతే ఉన్నదో అందులో ఒక మెంబర్ని వేయించమని అడిగాను నేను. ఏం చేద్దంటే మాకు దానివల్ల పెద్ద ఉపకారం ఉంటుందని కాదండి, మంచెట్లు తెలుసుకోవడానికి ఏదన్నా ల్యాప్సెస్ ఉంటే వారి ద్వారా తెలుసుకుని ఆ పేపర్స్ ఇప్పించే కార్యక్రమం కోసం ఓ మెంబర్ని ఇమ్మని అడగడం జరిగిందండి. అయితే పరిగణలోకి తీసుకుంటామన్నారండి. అది లేదండి. ఈ లోన్స్ విషయంలో ఒక జన్మభూమి కమిటీ అని, గ్రామాల్లో పెద్దల కమిటీ అని ఈ విధంగా స్క్రూటినీ చేసేసి ఈ ఎవరైతే ఆకలి కోసం రోడ్డు ఎక్కారో వాళ్ళని మొత్తం మీరు మీటింగ్కి వెళ్ళటం వల్లే ఈ దరిద్రం మీకు దాపరించింది, ఈ మీటింగ్కి వెళ్ళటం వల్లే నీ పేరు తీసుకోవట్లేదు మేము అని ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారండి. భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఉద్యమాలు చేయకూడదని ఒక ఇండికేషన్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది ఈ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు పోయారు సార్. నవాబుల పాలన పోయిందండి, రాజుల పాలన పోయింది, దొరల పాలన పోయింది, కాంగ్రెస్ పార్టీ పాలన పోయింది. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటా ఉన్నారు. అది తప్పది. ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు. కోపం వస్తే కుర్చీ మీద లాగేస్తారండి. అందులో ఏమీ చిన్న పెద్ద అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ హామీలు కూడా ప్రభుత్వం ఏది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడలేదు, వెనక్కి వెళ్తున్నట్టుగా కనపడుతున్న నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? అదే ఏం చేయబోతామన్నది మా కమిటీ ఒకటి ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నామండి. జాయింట్ యాక్షన్ కమిటీ అని అందులో డిస్కస్ చేసి ఏ విధంగా మనం ఆందోళన చేయాలి. 5-6 ప్రపోజల్స్ వచ్చేయండి. ఉదాహరణకి ఒక పెద్ద ఎత్తున రాస్తారోకో వచ్చేసి దాని ద్వారా నిరసన తెలియజేయడమా, లేక ద్వారా నిరసన తెలియజేయడమా, లేక ఏదైనా ఒక బృందాన్ని ఒక 5-6 పంపించి ఈ విధానం మంచిది కాదని చెప్పి నిరసన తెలియజేయడం, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి సార్. ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఓ 4-5 రోజులు పట్టొచ్చండి.
వారం పట్టచ్చు. అంటే ఈ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా అవుతుందని మీరు నమ్ముతున్నారా? సార్ నమ్మే నేను ఒక మెట్టు కాదు చాలా మెట్లు దిగిపోయాను సార్. అంటే మెట్లు దిగడానికి ఇంచేతంటే సార్ మా జాతికి మంచి ఫలితాలు వస్తాయి, ఇస్తారు అని ఆశించానండి. ఇస్తారని నమ్మాను. నమ్మమని ఆ మధ్యవర్తుల బృందంతో నాకు కవబెట్టారు. నాకు చేసి తీరుతాను, చిత్తశుద్ధితో చేస్తాను, ఇప్పటికీ లేట్ అయిపోయింది ఏదో వంక చెప్పి మమ్మల్ని ఆశ పెట్టారండి. నిజం అనుకున్నాను, కానీ ఆ నిజం స్లోగా నీరుగారిపోతూ ఉంది ఈరోజు. దాని మీదే మేము ఫర్దర్ ప్రోగ్రాం ఏం చేయాలి. మళ్ళీ ముద్రగడ ఆ ప్రభుత్వం కనుక సరిగ్గా దిగిరాకపోతే ఆమరణ నిరాహారదీక్షను కూర్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆమరణ కూర్చోవడం లేదా బహిరంగ సభ పెట్టడం ఇంకోటి కాదండి. ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు మాకు. మేము అందరం కూర్చొని ఒక ఆలోచన చేస్తాం సార్. చేసి దాని ద్వారా ప్రభుత్వం ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీలు కావచ్చండి, లేక దేశ ద్వారా ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ అమలు చేయడం కోసం ఏ రకమైన ఒత్తిడి చేస్తే బాగుంటుంది, దానికి కార్యాచరణ ఏంటి అన్నది ఆలోచన చేస్తే కానీ నేను ఇప్పుడే చెప్పలేను. కానీ కమిషన్లో సభ్యుల్ని కాపులు కూడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాపులను కూడా పెట్టారు. మరి దాని మీద మీ అభ్యంతరం ఏంటి సార్? కమిషన్ సభ్యుల గురించి పెద్ద ఇంకా పట్టించుకోలేదు సార్. అది కూడా మా మిత్రులు ఏమన్నారంటే దానివల్ల కూడా మనం అడిగిన సభ్యుడి వల్ల కూడా నష్టం రావచ్చు రేపొద్దుట. మీరు అడిగారు కదా సభ్యుడిని అని చేత ఓ సంవత్సరం లేట్ అవుద్ది, మీరు వేయించుకున్నారు కదా అనే మాట కూడా వస్తుంది. కాబట్టి సభ్యుడు లేకపోయినా పర్వాలేదు, మనకి ఆ విషయం పట్టించుకోవద్దు. మనకు కావాల్సిన రుణాలు, బీసీ రిజర్వేషను, ఈ రెండే మనం పట్టుబడదాం. కేసుల్లో అన్యాయంగా పెడుతున్న వారిని ఇది తప్పించాలని మనం ఈ 3 వాదం. కానీ మీరు ఇంత బలంగా బీసీ రిజర్వేషన్ కోసం పట్టుబడుతున్నారు, మరోవైపు బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా యునైట్ అవుతున్నారు, దీని మీద ఆందోళన సిద్ధం అవుతున్నారు, కాపులను చేరిస్తే ఊరుకోమని అంటున్నారు. ఇది ఏంటి, మీరు ఏమైతే అనుకుంటున్నారు? ప్రభుత్వం ఆర్కెస్ట్రేటెడ్ అనుకుంటున్నారా, లేదంటే నిజంగా బీసీలు మీరు నెంబర్ కాపులు ఎక్కువ ఉంది కాబట్టి వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఇదేస్తున్నారు అనుకుంటున్నారు? సార్ మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఏ ఇతర వర్గాలకి ఈ ఉద్యమం వ్యతిరేకం కాదండి. వారు అనుభవించే కోటాలో మమ్మల్ని చేర్చమనలేదు, వారు తినే అన్నం తీసేసి మాకు పెట్టమంటలేదు. అన్ని కులాల వారు అనుభవించగా మిగిలిన 50%లో మా జాతి జనాభా ప్రాతిపదిక మీద ఒక కొంత పర్సెంటేజ్ ఫిక్స్ చేయమని అడుగుతూ ఉన్నాము. 2 అండి, ఏబిసిడీలు అనుభవిస్తూ ఉన్నారు వెనుకబడుతున్న సోదరులు, అందులో కూడా మా రిజర్వేషన్ కలపద్దు అంటున్నాము. ఎక్సో వైఓ జెడ్డో గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో మేము జాయిన్ చేయమంటున్నాము. 3వదండి, క్రిమినల్ పెట్టమంటున్నాను. అత్యంత పేదవారికి, దరిద్రం అనిపించే వారికి ఈ రిజర్వేషన్ ఉత్తమ చేయమంటున్నాము. దీనికి ఎవరికీ ఇబ్బంది లేదండి. శుద్ధి చేయడానికి సుమారు 10 రోజులు సమయం పట్టింది సార్. అన్ని కులాల వారు ఫ్రీగా వచ్చి పనిచేశారు సార్, రూపాయి పుచ్చుకోలేదు. ఎవరు వాహనంలో వాళ్ళు లేదు, వాహనం లేకపోతే ఆటో అద్దె మనిషి 10 రూపాయలు వేసుకుని ఆ అద్దె పెట్టుకుని వాహనం వచ్చి మాకు కార్యక్రమం చేయడం జరిగిందండి. ఎవరికి వ్యతిరేకం లేదు. కానీ ఒక 2-3 ఆ తెల్ల చొక్కాలు వేసుకున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది తప్ప ఇక్కడ కింద లెవెల్లో మాత్రం ఎటువంటి వ్యతిరేకత లేదని నేను చెప్పగలను. ఇప్పుడు ఆ రోజు ఆర్ కృష్ణ గారు కూడా ఉన్నారని గౌరవ సభ్యులు ఇందులోని మేనిఫెస్టో కమిటీలో. తెలియదని వారికి తెలుసు కదా. ఎందుకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, బీసీలో వ్యతిరేకత ఉంటే కాపులకి బీసీలో చేరుతా ఎందుకు అన్నాడు ఆయన అని మళ్ళీ ఈరోజు అవతల మమ్మల్ని విజయాలు ఊపుతున్నాడు, అవతల గెలుతున్నాడు. ఇది మంచి విధానం కాదండి. అది ఆయన స్థాయికి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ బాసు గారు చాలా సీనియర్ అని భారతదేశంలో చెప్పుకుంటారండి. అంతటా ఉన్నా లేకపోయినా ఆ స్థాయికి చేరాడైనా 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారండి. షాడో ముఖ్యమంత్రి కూడా చేశాడు ఆయన. అంత అనుభవశాలి. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసేసి ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళని గిల్లి వాళ్ళని గిల్లి ఈ వాతావరణం ఆయన తగదని నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు మీరు ఎదురు చూడబోతున్నారు? అంటే ఎన్ని రోజులు ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కోసం ఎదురు చూడబోతున్నారు? చూస్తాం. ఒక వారం రోజుల్లో మా ఆలోచన విధానం బయట పెడతాం. మరో వారం రోజుల వరకు ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వేచి చూడబోతున్నామని చెప్పి ముద్రగడ చెప్తున్నారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగని పక్షంలో ఆ ప్రభుత్వం
న్యాయం జరిగే విధంగా ఏ విధంగా చేయాలనేది తమ కార్యాచరణ ద్వారా తెలియజేస్తామని అంటున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్యామ్, V6 న్యూస్, కిర్లంపూడి.